ప్రభునందు దేవుని ప్రియబిడ్లారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసము 28వ తారీఖు పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు. మీ అందరికీ కూడా పునరుద్ధాన ఆశీర్వాదాలు, నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలనే ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, మందిర ఆవరణాలను చూడవలనని ప్రాణము కలిగి ఉన్న ఆశను, అది కలిగి ఉన్న తృష్ణను తెలియజేస్తూ, దేవుణ్ణి దర్శించటానికి దే ఆ భక్తుని హృదయంలో, లేతే విశ్వాసి యొక్క హృదయంలో, శరీరంలో ఆనందంతో ఉండే ఆ సంతోషాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఈ మాట చదవగా, ఈ మాట వినగా, గ్రహింపు కలిగిన నా జీవితంలో దేవుని ఆవరణం గురించి, దేవుని మందిరం గురించి, వారానికి ఒక్క పర్యాయం వచ్చే ఆ ఆదివారపు ఆరాధన గురించి ఏ అవగాహన కలిగి ఉన్నావు? ఏ ఆశ కలిగి ఉన్నావు? ఏ సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఎప్పుడు సమయానికి వెళ్దాము? ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కుటుంబంగా వెళ్ళి పొందుకుందాము? యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తెలియజేసినట్లు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అన్న ఆశ కుటుంబంగా నీకుందా? లేకపోతే వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి సకాలంలో వెళ్ళాలని తృష్ణ నీకుందా? అలా ఉంటే గనక ఈ వచనం ప్రకారం నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ ఆనందానికి, సంతోషానికి, దేవుడిచ్చే దీవెనలకు నీవు హక్కుదారుడువు, అర్హురాలువు అవుతావు. అలా కాకుండా వాక్యాన్ని బట్టి నువ్వు చూస్తే గనక, వాక్యము ఏమని మాట్లాడుతుంది అంటే గనక, సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె ఉండండి అని. బలులర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడిచ్చిన ఈ వారమంతా కూడా కాపాడి మరలా ఆయన్ని ఆరాధించుకునే ఆరోగ్యమును, ఆయుష్ను ఇచ్చినందుకు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయనిచ్చే ఆశీర్వాదాలు, మరువారానికి కావలసిన, మరుదినానికి, ముందున్న భవిష్యత్తుకి కావలసిన మేలులు ఆయన ద్వారా పొందుకుందామన్న ఆశతో నీవు ఉంటే గనక, నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు, నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకునే విశ్వాసివి, జ్ఞానివి అవుతావు. అలా ఉండటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జ్ఞానం కలిగి దేవుని ఆరాధించడానికి, వేగిరమి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. నువ్విచ్చిన ఈ పునరుద్ధాన ఆదివారాన్ని ఆచరించడానికి మా పిల్లలందరినీ సిద్ధపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి. నీ మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేని వారికి, వారుంటున్న స్థలములలో వారి ప్రార్థనలు అంగీకరించండి. తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని మీరు ప్రసాదించి, నీ మందిరంలో ఉన్న మేలు చేత, ఆశీర్వాదాల చేత వారిని తృప్తిపరచమని, బలహీనులైన వారిని బలపరచమని, మహిమను ఆరోపిస్తూ, ఘనత చెల్లిస్తూ, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.